నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని దాదాపుగా ప్రారంభించినట్టే అనుకోవాలి. చంద్రబాబు నాయుడు రా కదలిరా అని ఒక వినూత్న కార్యక్రమం తీసుకొని ఈ నెల 7వ తారీఖు తిరువూరులో మొదటి బహిరంగ సభ చేపట్టబోతున్నారు. ఆ తర్వాత ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఇటువంటి రా కదలిరా బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి మొత్తం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మొత్తం సన్నద్ధమైపోయింది ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయటానికి. ఈ సందర్భంగా ఏంటంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ టెంపో వచ్చేసింది. ఎన్నికలు ఇంకొక 2 నెలల్లో జరుగుతాయి కాబట్టి మొత్తం అన్ని రకంగా అన్ని పార్టీలు కూడా రాజకీయ పరంగా చైతన్యం అయిపోయి ఉన్నాయి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. తెలుగుదేశం పార్టీ అయితే ఆల్రెడీ జనసేనతోటి సీట్ల సర్దుబాటు చేసుకొని ముందరికి వెళ్తూ ఉన్నది. ఆ క్రమంలో ఈ బహిరంగ సభలు కూడా మొదలుపెట్టేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చుకునే ప్రక్రియ మొదలుపెట్టింది. ఆ పార్టీలో కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి, అది వేరే విషయం. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఆయన అరెస్ట్ అయినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది కార్యకర్తలు వాళ్ళు మరణించారు. వాళ్ళని పరామర్శించటం అనేది భువనేశ్వరి ఒక ప్రధాన కార్యక్రమంగా పెట్టుకున్నారు. దానికోసం అని చెప్పి నిజం గెలవాలి అని ఒక దీంతో ఒక ఉద్యమంలాగా చేశారు. ఆ తర్వాత ఆయనకి బెయిల్ రావటం అవన్నీ జరిగినాయి. భువనేశ్వరి ఏంటంటే ఇచ్చిన మాట ప్రకారం తను కంటిన్యూ చేయాలి, అట్లా మరణించిన వారి కుటుంబానికి శక్తి మేరకు ఆర్థిక సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఆమె ఆ నిజం గెలవాలి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలో విస్తృతంగా పర్యటించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన పోటీ చేయబోయే కాన్స్టిట్యున్సీ సంక్రాంతి వరకు ఆయన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయటానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వివిధ రకాల వర్గాలని అందరినీ కూడా కలిశాడు. అంటే ఏ పార్టీకి చెందని తటస్థ వ్యక్తులతో కూడా ఆయన ఇటీవల సమావేశాలు పెట్టుకున్నారు. ఇప్పుడు పబ్లిక్ని కలిసి తను కంటెస్ట్ చేయబోతున్న స్థానంలో మొత్తం పబ్లిక్ని మొబిలైజ్ చేసుకోవాలి అని ఆయన ప్లాన్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత ఆయన ఇప్పటికే యువగళం పాదయాత్రని కంటిన్యూ చేశారు. ఆ యువగళం పాదయాత్రలో కవర్ కాని అసెంబ్లీ నియోజకవర్గాలకి డైరెక్ట్గా ఆయన వెళ్ళి అక్కడ పార్టీ సమావేశాలు పెట్టాలని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేష్ ఈ ముగ్గురు కూడా 3 రకాల కార్యక్రమాలతోటి ప్రజల్లోకి వెళ్ళిపోబోతున్నారు. మరోవైపేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో మొత్తం మునిగిపోయి ఉన్నది. ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి, ఇంకెవరు లేరు. అంతకుముందు ఆయనతో పాటు ఆయన తల్లి విజయలక్ష్మి ఉండేది, ఆయన చెల్లి షర్మిల ఉండేది. ఇప్పుడు విజయలక్ష్మి సైలెంట్ అయిపోయింది, చెల్లెలు కాంగ్రెస్లో చేరుతున్నది. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఇంకా వేరే మార్గం లేదు, తనే మొత్తం ప్రచారం చేసుకోవాలి. ఆయన కూడా ఆ అవకాశం కోసం ఆయన కూడా చూస్తున్నాడు. మొదటి నుంచి కూడా ఆయన చెప్తుంది ఏంటంటే నా ఫోటోతో గెలిచారనే ఆయన కూడా చెప్తున్నాడు. ఆయనకి వేరే వాళ్ళ సహాయం అవసరం లేదు. ఆయన మరి ఇప్పటికే అంటే ప్రభుత్వ ఖర్చుతోటి ఏర్పాటు చేసిన సభల్లోనే ఆయన రాజకీయ పార్టీ ప్రచారం చేసుకోవటం, రాజకీయ ప్రత్యర్థుల మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయటం,
ఇవన్నీ కూడా ఆయన ఆల్రెడీ చేసేస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో మాత్రం ఈ యాత్రలు ఇవి కూడా, ఈ బహిరంగ సభలు ఇవన్నీ కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే అన్ని సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఫలితాలు వస్తాయని సూచిస్తున్నాయి. అందువల్ల తెలుగుదేశం కార్యకర్తల్లో జోష్ మాత్రం తొంగి చూస్తున్నది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.